రాజకీయంలో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి. ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు. పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా సవితల్లా. ఎప్పుడు చూసినా స్పూన్లు చెప్తూ గ్లాసులు తప్ప ఓ వెండికి ఓ గోల్డ్ దొబ్బుకు తమ్మున బొంగ బుద్ధే లేదు. పక్షులు కూడా దొంగతనం నేర్పి మహాతల్లి. పశువులకు కూడా. ఇది మీకు తినండి. నాకెంగిలే బ్యాంక్ దోపిడి చేసి సంచులతో వస్తారనుకుంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారేంట్రా? అదే సర్లే, నేను టైంకి వెళ్ళకపోతే వీళ్ళు చర్లపల్లి జైల్లో రాళ్లు పట్టుకునేవారు. అసలు లోపం నీలోనే ఉంది. వీళ్ళు ఎలా పుట్టేదే? నేనన్నది అదే కరెక్టే. రే మీరు ఇలాగే ఉంటే మీకు పెళ్లి ఎలాగే అవుతాయి, పెళ్ళాలను ఎలా పోషిస్తారు, మమ్మల్ని ఎలా చూసుకుంటారా? ఫ్యూచర్ గురించి నువ్వే టెన్షన్. అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను. రాము రే పెద్దోడా, ఎన్నవరా చిన్నోడి త్యాగం. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఆడంతా నీ 2 కిడ్నీలే. లేకపోతే నా దోలేంటి? రే నాకు తెలుసురా, నాకు తెలుసు మీరు ఈ జన్మలో బాగుపడరు. అది మాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వేం పీకేవో చెప్పు. ఆ మాటలకు కోటీశ్వరి పర్సురా. నీ పర్సు లాగా ఉంది డాడీ. ఈ కార్డులు ఎందుకు పనికి వస్తాయి? 4 తీసుకోవడం తప్ప. చూసావా ఇప్పుడే సానబట్టింది ఇత్తడి కత్తెరలాగా ఎలా దగ్గరలాడిపోతుందో. దీన్ని చూడు, అప్పుడే కవర్ తీసిన బ్లేడ్ లాగా ఎలా దగ్గరలాడిపోతుందో. నాన్న వీళ్ళిద్దరిని మా ఇద్దరికి సెట్ చేయవా? నేను ఫాదర్ నా బ్రోకర్ నా ఏదో ఒకటి వీళ్ళు చేసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ దిక్కుమాల దొంగతనాలు మానేయచ్చు. బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లలోను మన ఫోటోలు లేకుండా చేస్తారా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరు లేకుండా చేస్తాను. ఎన్ని చిల్లర దొంగతనాలు చేసిన పోలీసులు డబ్బులు అప్పులేగా మనకు మిగిలేవి. ఇదే నా జీవితం. ఏ జిందగీ నే బేటే బందగి. ఈ కూడా వాళ్ళకి తెలివితేటలు వచ్చాయి రోయ్. ప్రొసీడ్ అన్నయ్య తమ్ముడు. కౌగిలించుకోవాల్సింది బ్రదర్స్ కాదు, ఆ సిస్టర్స్ ని. విజిలేసింది నేను రా.